హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము టెట్ మ్యాథమెటిక్స్ కోచింగ్ లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 15వ క్వశ్చన్ పేపర్ ఇది. సో దీనికి సంబంధించినటువంటి 30 బిట్స్ ఉంటాయి కదా, 24 కంటెంట్ అలాగే 6 మెథడాలజీ బిట్స్ అయితే ఈ వీడియోలో మనం సాల్వ్ చేద్దాము. ఇది 15/10/2024 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో జరిగిన ఏపీ టెట్ ఎగ్జామ్ లో జరిగిన క్వశ్చన్ పేపర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. సో క్వశ్చన్ పేపర్ ఏపీ టెట్ అయినా సరే, మనకు తెలంగాణ అయినా సరే ఆల్మోస్ట్ సిలబస్ ఒకటే కాబట్టి మనం ప్రాబ్లమ్స్ ఏవైనా ఒకటే అవుతాయమ్మా. సో కాబట్టి మీరు అవి కూడా చూడొచ్చు. అలాగే తెలంగాణ వాళ్ళకి టీజీ టెట్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలాగే కంటెంట్ వాళ్ళకి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ 16th ఆన్వర్డ్స్, 16th డిసెంబర్ నుంచి టీజీ టెట్ కూడా కోచింగ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఈ వీడియోస్ కూడా చూడొచ్చు, ఎందుకంటే బోత్ ఏపీ అండ్ టీజీ ఇద్దరికి కూడా సిలబస్ ఒకటే కాబట్టి అవే టాపిక్స్ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు క్వశ్చన్ పేపర్స్ ఒకసారి కంపేర్ చేసి చూసుకున్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిమిలర్ గానే మోడల్స్ ఉంటాయి. మనకి ఎప్పుడు కూడా క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ అదే రిపీట్ అవడం అనేది జరగదు, కానీ మోడల్ క్వశ్చన్స్ అయితే ఫలానా టాపిక్ నుంచి ఈ మోడల్లో క్వశ్చన్ వస్తుంది అనేది కంపల్సరీ అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ కంటెంట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7 ఈజ్ 7చే నిశేషంగా భాగించబడే 3 అంకెల సంఖ్యల సంఖ్య అంటున్నాడు. 3 అంకెల సంఖ్యలు అంటే ఏముంటాయమ్మా? 100 నుంచి 999 వరకు ఉంటాయి కదా, 100 నుంచి 999 వరకు ఉంటాయి. ఇందులో 100 తర్వాత 7తో భాగించబడే నెంబర్ ఏదో మనకు కావాలి. 100 7తో భాగించబడుతుందా? లేదు. మనకి ఫస్ట్ 7తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్ ఏది? 105. తర్వాత డివిజిబుల్ అయ్యేది 112. తర్వాత మళ్ళీ 7 కలపండి, 119. తర్వాత 126. 7 కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడి దాకా వెళ్ళిపోవాలి? 994 దాకా వెళ్ళిపోవాలి. నాకు ఈ విషయం తెలియదు అని అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లాస్ట్ నెంబర్ని 7తో డివైడ్ చేసుకోవాలి. 7 1s 7, 2 9 అంటే 7 4 jar 28, 1 9. మళ్ళీ ఏమవుతుంది? 7 2 jar 14. సో మనకు 5 మిగిలిందమ్మా. ఏదైతే 5 రిమైండర్ వచ్చిందో 999 నుంచి 5 తీసేస్తే నాకు ఎంత వస్తుంది? 994 అనేది ఖచ్చితంగా 7తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే 3 డిజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి. సో కాబట్టి నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, సో ఇది హైయెస్ట్, ఇది లోయెస్ట్. సో నాకు నెంబర్ ఆఫ్, చూడండి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ ఫర్ 7, ఏదైనా సరే ఇదే విధంగా కనుక్కుంటాం. మనం స్మాలెస్ట్ నెంబరు, లార్జెస్ట్ నెంబరు ఆ లిమిట్ లో తెలుసుకుంటే సరిపోతుంది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ నెంబర్స్ డివిజిబుల్ బై 7 ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఫార్ములా ఏంటంటే అమ్మా, లాస్ట్ డిజిట్ మైనస్ లాస్ట్ డిజిట్ అంటే సంఖ్య, అలాగే ఫస్ట్ డిజిట్ లేదా ఫస్ట్ నెంబర్ బై 7 + 1. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది? 994. ఫస్ట్ డిజిట్ 105. సో 7 + 1. దీన్ని సాల్వ్ చేస్తే 127 వస్తుంది. 127 + 1 అంటే ఎంత? 128. కాబట్టి మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయమ్మా? 128 నెంబర్స్ ఉంటాయి. ఇది ఒక 7 కనే కాదు, ఈ మోడల్ ప్రాబ్లం మనకి రిపీట్ అవుతుంది చాలా సార్లు. 2 డిజిట్ నెంబర్ అడగొచ్చు, 4 డిజిట్ నెంబర్ అడగొచ్చు, 7 అని అడగాలని లేదు, 8 కానీ 6 కానీ 4 కానీ కూడా ఇలా అడుగుతాడు. సో ఏదైనా సరే ఒకటే ప్రాసెస్, ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ డివిజిబుల్ బై దట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ మనం లాస్ట్ డిజిట్ ఏదో కనుక్కోవాలా లిమిట్ లో, ఫస్ట్ డిజిట్ ఏదో కనుక్కోవాలా, రెండింటి డిఫరెన్స్ తీసుకుని దేంతో అయితే డివిజిబుల్ చేయాలంటున్నాడో దాంతో డివైడ్ చేసి +1 యాడ్ చేయాలి. అది ఫార్ములా. ఆ ఫార్ములా గుర్తుంటే మనకి ఈజీగా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్, a tangent PA is drawn to the circle with center O through the point A on the circle and PA is equal to OA, then OP is equal to ఎంత అని అడుగుతున్నాడు అమ్మ. ఇక్కడ చూడండి, ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్. ఆ సర్కిల్ కి అతను ఏమిచ్చాడు? సెంటర్ O అని చెప్పేసి ఇచ్చేసాడు. సెంటర్ O, ఇది రేడియస్ R అని నేను అనుకుంటున్నాను. ఇది రేడియస్ R అని నేను అనుకుంటున్నాను.
ఏం చేశాడంట, ఇక్కడ ఏ అనే ఇక్కడ ఏముంది, సర్కిల్ మీద ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది. ఈ ఏ అనే పాయింట్ ఆధారంగా ఓపి అనేటువంటి ఒక పిఏ అనేటువంటి ఒక టాంజెంట్ గీశాడు. పిఏ అనేటువంటి ఒక టాంజెంట్ గీస్తే ఇప్పుడు నన్ను ఏం అడుగుతున్నాడు, ఓపి ఎంత అని అడుగుతున్నాడు. ఈ డిస్టెన్స్ కావాలి నాకు. ఈ డిస్టెన్స్ కావాలంటే ఇక్కడ 90 degrees ఉంటుంది కదా, ఇక్కడ ఆర్ అంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుందమ్మా, ఇక్కడ కూడా అంతే ఉంటుంది కదా. ఆయన ఏమి ఇచ్చాడు, పిఏ ఈజ్ ఈక్వల్ టు ఓఏ, క్వశ్చన్ లోనే ఇచ్చాడు కదా, పిఏ ఈజ్ ఈక్వల్ టు ఓఏ ఇచ్చాడు. ఓఏ అంటే 6, పిఏ అన్నా కూడా 6 కదా, సో 2 6. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నాకు ఓపి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఓపి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఓఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్, అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్, 2r స్క్వేర్ హోల్ స్క్వేర్, రూట్ 2r అవుతుంది. రూట్ 2r అంటే రూట్ 2 ఓఏ అన్న రాసుకోవచ్చు, లేదా రూట్ 2 పిఏ అన్న రాసుకోవచ్చు. ఇక్కడ ఏమిచ్చాడు, 2 ఓఏ కాదు, రూట్ 3 పిఏ కాదు, 3 పిఏ కాదు, రూట్ 2 ఓఏ. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ అమ్మా. ఏంటి, క్రమ వృత్తాకార స్తూపం. సిలిండర్ ఇచ్చాడు, వృత్తాకార స్తూపం యొక్క వక్రతల వైశాల్యం ఇచ్చేశాడు. వక్రతల వైశాల్యం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకిచ్చింది, వక్రతల వైశాల్యం ఇచ్చాడు. వక్రతల వైశాల్యం ఎంత ఇచ్చాడు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు 2420. సో ఒక సిలిండర్ కి వక్రతల వైశాల్యానికి సూత్రం ఏంటి, 2πRh. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, దాని వ్యాసార్థము ఎంత అంటున్నాడు. వ్యాసార్థం ఎంత అంటున్నాడు, ఏం కనుక్కోవాలి, రేడియస్ కనుక్కోవాలి. ఏమిచ్చాడు, ఎత్తిచ్చాడు. అంటే ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో దట్ ఇంప్లైస్ 2πRh ఈజ్ ఈక్వల్ టు 2420. ఇది కదా మనకి ఇచ్చింది. సో మనం ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఇంటూ 22/7 ఇంటూ r ఇంటూ 35 ఈజ్ ఈక్వల్ టు 2420. 7 ఇందులో 5 సార్లు పోతుంది కదమ్మా, 5 రెళ్ళ 10 కదా, 5 రెళ్ళ 10 అయితే ఈ 0 కూడా పోతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వచ్చింది, 242/22. ఇది 22 ఒక్కసారి పోతుంది, మళ్ళీ 22 ఒక్కసారి పోతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 11 సెంటీమీటర్లు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. హియర్ వీ హ్యావ్ టు నో ద ఫార్ములా ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా తెలిస్తే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఇది బ్రాకెట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ డివిజన్ అంటే బై -5 అని అర్థం. సో 3 మైనస్ ఆఫ్ మైనస్ +4 కదా, అంటే 3 + 4 ఇక్కడ 7 వచ్చింది. ప్లస్ ఆఫ్ మైనస్ -2, 7 - 2 ఇంటూ -2 అలాగే ఉంటుంది, -5. ఏమైంది, 5 ఇంటూ -2/-5, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, 5 క్యాన్సిల్ అయిపోయింది, 2 వచ్చింది ఆన్సర్. సో ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ sin square theta minus tan square theta cos square theta secant square theta -1, 0 are the vertices of the triangle. then centroid, గురుత్వ కేంద్రము. ఇవి ఒక త్రిభుజం యొక్క శీర్షాలు అయితే గురుత్వ కేంద్రం ఎంత అంటున్నాడు. గురుత్వ కేంద్రానికి సూత్రం ఏంటి, x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఇది మనకి గురుత్వ కేంద్రానికి సూత్రము. ఇక్కడ x1 అంటే sin square theta, ఇక్కడ వేసేసుకోండి. x1 y1 మనకి ఈజీగా ఉంటుంది, x2 y2 x3 y3. సో ఇక్కడ x1 x2 sin square theta plus cos square theta రాయండి. sin square theta plus cos square theta -1/3, y1 అంటే ఎంత, -tan square theta plus secant square theta plus 0/3. ఇక్కడ sin square theta plus cos square theta వాల్యూ ఎంత అవుతుంది, sin square theta plus cos square theta 1 కదా, 1 - 1 0 అయిపోతుంది. కాబట్టి ఈ టర్మ్ ఏమైపోతుంది, ఫస్ట్ పాయింట్ 0 అయిపోతుంది. ఇక్కడ చూడండి
ఇది మైనస్ టాన్ స్క్వేర్ థీటా సీకెంట్ స్క్వేర్ థీటా. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంతమ్మా? ఇది కూడా ఐడెంటిటీనే 1. ఎందుకంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా. సో కాబట్టి ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో కాబట్టి ఈ వాల్యూ 1. 1 ప్లస్ 0 1. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 1/3 అవుతుంది. సో 0, 1/3 మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. మీకు తెలిసి ఎవరైనా పరీక్ష రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ టు డయామీటర్. సర్కంఫరెన్స్ అంటే 2πr, డయామీటర్ అంటే 2r. సో ఈ రెండిటికి రేషియో కనుక్కోమన్నాడు. 2πr ఈజ్ టు 2r. 2r 6 క్యాన్సిల్ అయిపోతుంది. π/1. π అంటే 22/7:1 ఈజ్ ఈక్వల్ టు 22:7. రేడియస్ 23 ఇస్తే అంటే 24 ఇస్తే అంటే ఆన్సర్ అంతా 22:7 అవుతుంది. నెక్స్ట్ 2 క్యూబ్స్ ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 117 క్యూబ్. 117 క్యూబ్స్ ఉన్నటువంటివి 2 క్యూబ్స్ ఉన్నాయంటే v1 ఈజ్ ఈక్వల్ టు 117 సెంటీమీటర్ క్యూబ్, v2 ఈజ్ ఈక్వల్ టు 117 సెంటీమీటర్ క్యూబ్. సో ఇక్కడ 2 క్యూబ్స్ తీసుకోండి అమ్మా. ఈచ్ ఆఫ్ వాల్యూమ్ ఎంత తీసుకున్నాడు? సో ఈ 2 క్యూబ్స్, ఇది ఒక క్యూబ్ ఇంకొక క్యూబ్ తీసుకుని ఏం చేశాడంట? రెండింటిని కలిపి క్యూబాయిడ్ తయారు చేశాడంట. అది ఇది క్యూబాయిడ్ తయారైంది. 2 క్యూబ్స్ తీసుకున్నాడు. 2 తీసుకుని అయితే ఇప్పుడు ఏమంటాడు? 4 టైమ్స్ ఆఫ్ వాల్యూమ్. ఈ 2 క్యూబ్స్ కలిపాము అంటే దీని వాల్యూమ్ v1, దీని వాల్యూమ్ v2. టోటల్ వాల్యూమ్ ఎంత అవుతుంది? v ఈజ్ ఈక్వల్ టు v1 ప్లస్ v2 ఏనా? అంటే ఈ 2 కలపండి. ఈ 2 కలిపితే v ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 234 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. 200 17 17 34. వాడు ఏం అడుగుతున్నాడు? దీర్ఘఘన పరిమాణానికి 4 రెట్లు అంటున్నాడు. దీన్ని 4తో మల్టిప్లై చేయండి అమ్మా. జస్ట్ 4 అంతే. 4 4 = 16, 4 3 = 12, 13 1, 4 2 = 8 9, 936 అవుతుంది ఆన్సర్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఎ డైస్ ఇస్ థ్రోన్ వన్స్, then the probability of getting a number which is a prime factor of 6. 6 యొక్క ప్రధాన కారణాంకము వచ్చు సంభావ్యత ఎంత? 6 ఈజ్ ఈక్వల్ టు 2/3. 6 ఫేస్లు ఉంటాయి కదా. సో కాబట్టి టోటల్ ఫేవరబుల్ కండిషన్స్, టోటల్ కండిషన్స్ ఎన్ని వస్తాయి? ఒక డైస్ నేస్తే 1 నుంచి 6 దాకా ఏమైనా పడొచ్చు కదా. 1 2 3 4 5 6. సో టోటల్ కండిషన్స్ అన్ని 6 అమ్మ. సో అయితే 6 ప్రధాన కారణాంకాలు ఎన్ని అవుతాయి? 2, 3 అవుతుంది. కాబట్టి ఎన్ని అవుతాయి? ఫేవరబుల్ కండిషన్స్ 2 అవుతాయి. సో కాబట్టి నాకు ప్రాబబిలిటీ ఏమవుతుంది? ఫేవరబుల్ కండిషన్స్ బై టోటల్ కండిషన్స్ 2/6, దట్ ఈస్ ఈక్వల్ టు 1/3. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాబబిలిటీ ఎప్పుడు కనుక్కోవాలన్నా ఫేవరబుల్ కండిషన్స్, టోటల్ కండిషన్స్ కనుక్కోవాలి మనం. నెక్స్ట్, ఏ ప్రాబ్లం ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ ఎ ఫ్రాక్షన్ బై 2/3. ఒక సమస్యలో భిన్నాన్ని 2/3తో గుణించడానికి బదులుగా 2/3తో భాగించారంట. గుణించడానికి బదులుగా భాగించాడు అంటే చూడండి ఎలా రాసుకోవాలో. ఒక్కసారి మన ఫ్రేమ్ కనుక మనం రాసుకుంటే మనకు ఐడియా వచ్చేస్తుంది ఆన్సర్. అందుకంటే ఇందులో విషయం ఏం లేదు. నేను x/y అనుకుంటున్నాను. ఆ ఫ్రాక్షన్ నేను అనుకోవాల్సిన ఫ్రాక్షన్ x/y అనుకుంటున్నాను. x/yని 2/3 తోటి మల్టిప్లై చేయాలి. యాక్చువల్గా గుణించాలి. యాక్చువల్గా చేయాల్సింది గుణిస్తే ఏమైపోయింది? 2x/3y వచ్చిందా? సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇది ఒరిజినల్ ఆన్సర్ ఇది. కానీ ఏం చేశాడంటే ప్రాబ్లంలో x/yని గుణించకుండా భాగించాడంట. అంటే x/yని 2/3 తోటి భాగించాడు. x/yని 2/3తో భాగిస్తే ఎంత వస్తుంది? 3 పైకి వస్తుంది, y కిందకు వస్తుంది. అంటే 3x/2y అయింది. ఈ 3x/2y వాల్యూ ఎంత అయిందంట? 2/3 మోర్ దాన్ ఇట్స్ ఒరిజినల్ ఆన్సర్. ఒరిజినల్ ఆన్సర్ ఎంత రావాలి? ఇది కదా, ఇది ఒరిజినల్ ఆన్సర్. 2x/3y ప్లస్ 2/3 ఎక్కువ వచ్చిందంట. నాకు x/y కావాలి. కాబట్టి ఏం చేస్తాను? నేను ఈ ఈక్వేషన్ మొత్తాన్ని తీసుకొని దీన్ని ఇటు పక్కకు రాయండి. ఇటు పక్కకు రాసి సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, 3x/2y మైనస్ 2x/3y ఈజ్ ఈక్వల్ టు 2/3. దట్ ఇంప్లైస్ x/y కామన్ తీయండి. 3 3 9, 2 4, 3 6, అదే కదా ఎల్సిఎం. ఈజ్ ఈక్వల్ టు 2/3 వచ్చింది. ఈ 3 ఇందులో 2 సార్లు పోద్ది. ఈ 2 ఇక్కడికి వచ్చింది 4, ఇక్కడ 5 మిగిలిందమ్మా. సో నాకు x/y ఇంటూ 5/2 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది.
మనకి x/y కావాలి. ఎంత అయింది? 4/5 అయింది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఎంతమ్మా? 4/5. 2/3 ఉంది, 6/5 ఉంది, 4/5. 4/5 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ యూనిట్స్. సో రెండు బిందువుల మధ్య దూరం, d ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డైరెక్ట్ గా ఉంది కదా మనకి. ఎంత? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ రాయండి, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. సో x2 మైనస్ x1, 5 మైనస్ 3, 5 మైనస్ 3 అంటే ఎంత? 2, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ మైనస్ 4 మైనస్ 2 మైనస్ 6, మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే 36. 4 36 అంటే ఎంతమ్మా? 40. 4ని ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 10 అని రాసుకోవచ్చు. 2 బయటకు వస్తుంది. 2√10 ఆన్సర్ అవుతుంది. 2√10 ఉందా ఎక్కడెక్కడ? ఎస్, ఆప్షన్ 1 ఉంది. సో 1 ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఈస్ నాట్ ఏ పైథాగరన్ ట్రిప్లెట్. పైథాగరన్ త్రికము కానిది ఏది అంటున్నాడు. చూడమ్మా, ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 12, 16, 20 ఇది సరిపోతుంది. 10, 24, 26 సరిపోతుంది. 7, 24, 25 సరిపోతుంది. ఒకసారి ఆప్షన్స్ ఏం చెక్ చేయకుండా ఒకసారి చూడండి అమ్మా. ఇది 16 స్క్వేర్ 30 స్క్వేర్ చేస్తే మనకి 35 స్క్వేర్ రావాలి. 35 స్క్వేర్ బయట 5 ఉంది కదా, యూనిట్ డిజిట్ మనకి 5 రావాలి. యూనిట్ డిజిట్ 5 రావాలి. కానీ ఇక్కడ 6 స్క్వేర్ 16 స్క్వేర్ కి ఏమొస్తుంది? 256 వస్తుంది. 30కి 0 వస్తుంది. సో ఈ రెండింటిని కలిపితే నాకు యూనిట్ డిజిట్ 6 వస్తుంది. యూనిట్ డిజిట్ 6 వస్తుంది, కానీ 5 రాదు. సో కాబట్టి ఖచ్చితంగా ఇది పైథాగరన్ ట్రిపులెట్ కాదమ్మా. ఎందుకంటే 35 స్క్వేర్ కి యూనిట్ డిజిట్ 5 వస్తుంది. 16 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ నాకు ఎంత వస్తుంది? 6 వస్తుంది. కాబట్టి సమానం కాదు. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మీకు కావాలంటే మిగతా చెక్ చేసుకోండి, మిగతా కరెక్ట్ గా సూటబుల్ అవుతాయి. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన స్టేట్మెంట్స్ చదవండి, కరెక్ట్ ఆన్సర్ రాయండి అంటున్నాడు. రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్. రూట్ పి ఇంటూ రూట్ క్యూ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ అన్నాడు. అంటే రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఎప్పుడు కరణీయ సంఖ్య, రూట్ పి ఇంటూ రూట్ క్యూ కూడా ఎప్పుడు కరణీయ సంఖ్య అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ కండిషన్ ఇచ్చాడు ఒకటి, ఏంటి? పి అండ్ క్యూ ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్. రేపు పి అండ్ క్యూ పాజిటివ్ ఇంటిజర్స్ అంట, ధన పూర్ణాంక సంఖ్యలు. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటున్నాడు. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే పి వాల్యూ క్యూ వాల్యూ అనేది 4, 9, 16 ఇలా రావన్నమాట. పి కామా క్యూ ఈజ్ డైరెక్ట్లీ నాట్ ఈక్వల్ టు 4, 9, 16 అండ్ సో ఆన్. అలా స్క్వేర్ నెంబర్స్ అయితే కావు. అలాంటి సందర్భంలో రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఆల్వేస్ రొటేషనల్ అనేది రైట్ ఆన్సర్ అమ్మ. ఎప్పుడు కూడా ఇర్రేషనల్ అవుతుంది. అది కరెక్ట్, ఏ కరెక్ట్. కానీ రూట్ పి రూట్ క్యూ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పి ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి, క్యూ ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకోండి. రూట్ 2 ఇంటూ రూట్ 8 ఏమవుతుంది? రూట్ 16 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో 4 అనేది రేషనల్ నెంబర్ కదా. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ తప్పు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఏబి రెండు తప్పు అన్నది. ఏ తప్పు కాదు, ఏ నిజము. ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ నిజము, బి అసత్యము. ఏ సత్యము, బి అసత్యము అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఏపీ తెలంగాణలో మీకు ఎవరైనా తెలిసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అమ్మా. అలాగే ముందు వీడియోస్ కూడా యాక్సెస్ చేయండి. కంటెంట్ వీడియోస్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ లో. అలాగే రీసెంట్ గా ఫిజికల్ సైన్స్ లో 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే చేయడం జరిగింది వీడియో. ఆ వీడియో కంటెంట్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్, ఫ్రమ్ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్, 52 పేక ముక్కల నుంచి అంట, ఇఫ్ 1 కార్డ్ ఈస్ డ్రాన్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్. ఎరుపు ముఖము, ముఖాలు మనకి కింగ్ కు ఉంటుంది, తర్వాత క్వీన్ కు ఉంటుంది, తర్వాత జాక్ కు ఉంటుంది. సో 3 ముఖాలు ఉంటాయమ్మా. ఈ 3లో మనకి రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి. బ్లాక్ కార్డ్స్ 26 ఉంటాయి. ఈ 26 రెడ్ కార్డ్స్ లోను హార్ట్ డైమండ్, హార్ట్ కింగ్ ఉంటుంది, హార్ట్ క్వీన్ ఉంటుంది, హార్ట్ జాక్ ఉంటుంది, డైమండ్ కింగ్, డైమండ్ క్వీన్, డైమండ్ జాక్ ఉంటుంది. సో టోటల్ గా మనకి ఎన్ని ఉంటాయి ఇలాంటివి? 6 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 6 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. సో 6 ఫేస్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి
6 ఫేస్ కార్డ్స్ ఉంటే సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ మనకి ఎరుపు రంగు కార్డే కావాలి. సో 52 పేక ముక్కలు అన్నాడు కదా, 52 పేక ముక్కల్లో టోటల్ కండిషన్స్ 52 అమ్మ. ఫేవరబుల్ ఎన్ని అవుతాయి? 6 అవుతాయి. సో ప్రాబబిలిటీ ఏమవుతుంది? 6/52 ఫేవరబుల్ బై టోటల్. ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది, 3/26 అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైనా సరే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫేవరబుల్ కండిషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ కండిషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫేవరబుల్ కండిషన్స్ బై టోటల్ కండిషన్స్ వేస్తే మనకు కావాల్సిన ప్రాబబిలిటీ వస్తుంది. సో అదే ఫార్ములా మీద మనకు ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. ఇచ్చిన వాటిల్లో అసత్యమైనది అయితే కనుక్కోమంటున్నాడు. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఎక్స్ అనేది ఎన్ అంటే ఏంటి? ఇది సహజ సంఖ్యల సమితి, న్యాచురల్ నెంబర్స్. x plus 2 into x plus 3 is equal to 0 అంటే x is equal to -2, x is equal to -3 అయింది. అవి న్యాచురల్ నెంబర్స్ కు చెందుతాయా? చెందవు. అందుకని ఏమన్నాడు? ఇట్ ఈస్ అన్ ఎంప్టీ సెట్, ఒక శూన్య సమితి అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అమ్మ. x such that x belongs to z పూర్ణ సంఖ్యలకు చెందుతుందంటే x greater than or equal to 5 అంటే సెట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 5 నుంచి స్టార్ట్, 5, 6, 7 అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ దాకా ఉంటుంది. సో కాబట్టి ఇది ఇన్ఫినైట్ సెట్టే. x such that x is a positive integer, x is a పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు. పాజిటివ్ ఇంటిజర్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని మళ్ళీ కండిషన్ ఇచ్చడమ్మా. అంటే 1 నుంచి 2, 3, 4, 5, 10 దాకా ఉంటాయి అంతే నెంబర్లు. 1 నుంచి 10 వరకు ఉంటాయి. ఈజ్ అన్ ఇన్ఫైనైట్ సెట్ అన్నాడు. 1 నుంచి 10 దాకా ఉన్నప్పుడు ఇన్ఫైనైట్ సెట్ ఎలాగవుతుంది? ఫైనైట్ సెట్ అవ్వాలి, ఫైనైట్ సెట్. కాబట్టి ఇదే ఫాల్స్ స్టేట్మెంట్. 3 అనేది తప్పు. 4 కూడా ఒకసారి చర్చిద్దాం. 2, 4, 6, 8, 10 5 నెంబర్లు ఉన్న సెట్ x సచ్ దట్ x is equal to 2n. సో ఇది 2 మల్టిపుల్ గానే ఉంది. n లెస్ దాన్ 6 అంతే కదా. n లెస్ దాన్ 6 అంటే న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3, 4, 5 వరకే తీసుకుంటాము. 5 n అనుకుంటే 2n అంటే 2, 4, 6, 8, 10. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ ఏదమ్మా? మనకి ఆప్షన్ 3 ఏదైతే ఉందో అది మనకి రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, ఏ కార్డ్ AB of a circle of radius 1 unit is making an angle 120 degrees at O, then area of triangle AOB is. ఇక్కడ చూడండి, ఇది మనకి ఇచ్చింది. ఒకసారి డయాగ్రమాటిక్ గా రిప్రజెంట్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఈ సర్కిల్, ఇది సర్కిల్ సెంటర్, ఇది సెంటర్ లో ఇది కార్డ్, ఇది ఒక జా గీసాం. సో దిస్ ఇస్ ఏ. సో ఈ సెంటర్ కి నేను కలుపుతున్నాను, AOB వచ్చేసింది నాకు. ఇది రేడియస్ అవుతుంది, ఇది వ్యాసార్థము, ఇది వ్యాసార్థం అవుతుంది. వ్యాసార్థం 1 యూనిట్ అని మనకి లెక్కలో ఇచ్చేసాడు. సో ఇక్కడ చూడండి, అలాగే ఇక్కడ ఏం చేశాడమ్మా? 120 డిగ్రీలు కోణం చేస్తుందంట. ఓ వద్ద 120 డిగ్రీలు అని చెప్పేసి ఇచ్చేసాడు. 120 డిగ్రీలు అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సింపుల్ గా దీన్ని బైసెక్ట్ చేస్తున్నాను. అప్పుడు ఇది 60 అవుతుంది, ఇది 60 అవుతుంది. ఇక్కడ నాకు 90 డిగ్రీస్ ఉంటుంది. మన లెక్కలో ఏమడుగుతున్నాడు? ట్రయాంగిల్ AOB యొక్క వైశాల్యం అడుగుతున్నాడు. AOB యొక్క వైశాల్యం అడుగుతున్నాడు. సో వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏం చేసుకోవాలి? ట్రయాంగిల్ యొక్క వైశాల్యం ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ నేను P అనుకుంటాను. సో OP అనేది నాకు హైట్, బేస్ వచ్చేసి AB, బేస్ వచ్చేసి AB. అందులో నాకు ఇక్కడ AP ఎంత ఉంటుందో PB ఎంత ఉంటుంది. కాబట్టి ఇందులో ఏ ఒక్కటి కనుక్కున్నా కూడా నాకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి ఒక ట్రయాంగిల్ లో ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 60 ఉంటే ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? 30 డిగ్రీస్ ఉంటుంది, అంతే కదా. 30 డిగ్రీస్ ఉంటుంది. సో కాబట్టి నేను ట్రిగ్నామెట్రిక్ లాస్ ఉపయోగించి ఈజీగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఎలాగంటే sin 60 నేను కనుక్కుంటాను. sin 60 డిగ్రీస్ ఈ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్? ట్రయాంగిల్ OPB ట్రయాంగిల్లో, OPB ట్రయాంగిల్లో sin 60 కనుక్కుంటాను. sin 60 ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ అంటే 1. r is equal to 1 కదా ప్రాబ్లం లో ఇచ్చింది. సో కాబట్టి sin 60 అంటే ఎంత? √3/2 కదా. అంటే PB is equal to ఎంత వచ్చింది? √3/2 వచ్చింది. ఆటోమేటిక్ గా ఇది కూడా ఎంత అవుతుందమ్మా? √3/2. సో AB ఎంత అవుతుంది? √3 అవుతుంది. AB వాల్యూ నాకు ఎంత అవుతుంది? √3 అవుతుంది.
సో ఇప్పుడు నాకు ఓపీ కావాలి. ఓపీ కావాలంటే ఏం చేస్తాను, ఇదే ట్రయాంగిల్లో sin 30 క్యాలిక్యులేట్ చేస్తాను. sin 30 ఈజ్ ఈక్వల్ టు ఓపీ బై ఓబి. సో ఓపీ బై 1. sin 30 1/2 కదా, అంటే ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ఇంటూ ఓపీ అంటే 1/2, ఏబి అంటే √3. సో నాకు ఆన్సర్ ఎంత వస్తుంది, √3/4 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. √3/4 ఇక్కడ ఆప్షన్ 3 లో ఇచ్చాడు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ద మీన్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 2 and 1/7. వ్యుత్క్రమాల సగటు అంటమ్మా. 2 యొక్క వ్యుత్క్రమం 1/2, 7 యొక్క వ్యుత్క్రమం 7. ఈ రెండిటి యొక్క సగటు కావాలంట. ఇది ఎంత అవుతుంది, 1 + 7 2 = 14. 14/2 ఇంటూ 2 అంటే 15/4 అమ్మ. 15/4 ఉంది కదా, ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ sin θ = x/y అని ఇచ్చాడమ్మా. sin θ చూడండి, sin θ x/y ఇచ్చాడు, మనల్ని ఇది కనుక్కోమంటున్నాడు. cot θ అంటే ఏం రాసుకోవచ్చు, cos θ sin θ మైనస్ cos θ. cot θ ఇక్కడ కూడా రాసుకోవచ్చు, cos θ sin θ ప్లస్ cos θ. ఇక్కడ చూడండి మొత్తం cos θ, ఇక్కడ cos θ ఉంది, ఇక్కడ cos θ ఉంది, కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. ఏమొస్తుంది, 1/sin θ మైనస్ 1, 1/sin θ ప్లస్ 1. ఎల్సిఎం తీసుకోండి, 1 - sin θ 1 + sin θ వస్తుందమ్మా. sin θ x/y కదా, సబ్స్టిట్యూట్ చేయండి. 1 - x/y 1 + x/y. సో ఏమొస్తుంది, y - x/x + y వస్తుంది. y - x/x, y - x ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఓజీవ్ కర్వ్స్ ఆఫ్ డేటా ఇస్ 35 × 15. దెన్ మీడియన్ ఆఫ్ డేటా. ఓజీవ్ కర్వ్స్ అంటే 2 ఉంటాయమ్మా. ఓజీవ్ కర్వ్స్ ఎప్పుడు 2 ఉంటాయి. లెస్ దాన్ ఓజీవ్, మోర్ దాన్ ఓజీవ్. లెస్ దాన్ ఓజీవ్ అంటే అప్పర్ లిమిట్ కి, అంటే ఎగువ అవధికి పౌనపున్యానికి గ్రాఫ్ గీస్తాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మోర్ దాన్ ఓజీ అంటే లోయర్ లిమిట్ కి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ గీస్తే ఇవి రెండు సమ్ టైమ్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి, సమ్ టైమ్స్ ఇంటర్సెక్ట్ కావు. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యి మనకు ఒక పాయింట్ వచ్చింది. ఎప్పుడైతే ఇది ఎక్స్ ఆర్డినేట్, ఇది వై ఆర్డినేట్ అమ్మ. ఇంటర్సెక్ట్ ఎప్పుడైతే అవుతాయో ఎక్స్ అనేది మీడియన్ రిప్రజెంట్ చేస్తుంది డైరెక్ట్ గా, వై అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తుంది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తుంది. మనల్ని అడిగింది అండి మధ్యగతం అని, మీడియన్ ఆఫ్ ద డేటా. సో మీడియన్ ఆఫ్ ద డేటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దట్ ఈస్ 35 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, the compound interest on the sum is 8,000 rupees for 2 years and 10% per annum. సంవత్సరానికి ఒక్కసారి వడ్డీ కట్టే పద్ధతిలో 2 సంవత్సరాలకు అయ్యేటువంటి చక్ర వడ్డీ ఎంత మీద, 8,000 రూపాయల మీద. సో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫార్ములా ఉంటది, ఫార్ములా లేకుండా చేద్దాం. సో మొదటి సంవత్సరం 8,000 రూపాయల మీదమ్మా. 8,000 రూపాయల మీద వడ్డీ ఒక్కటే అడిగాడు కాబట్టి 8,000 మీద 10% అంటే మొదటి ఏడాది ఎంతమ్మా వడ్డీ, 800 వస్తుంది. రెండో ఏడాది అమౌంట్ ఏమవుతుంది, 8,800కి మనం కడతాం. ఆల్రెడీ 800కి 800 వస్తుంది 10% అంటే. ఈ 800 మీద 10% 80 రూపాయలు అంటే ఇప్పుడు వడ్డీ ఎంత అయింది, 880 అయింది. 800 + 880 1,680 రూపాయలు. 1,680 రూపాయలు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఫార్ములైజ్ చేసినా కూడా ఇదే వస్తుంది, బట్ దిస్ ఇస్ ద సమ్వాట్ సింపుల్ మెథడ్. నెక్స్ట్, ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 7x + 5 = 0. రియల్ అండ్ ఈక్వల్, ఇర్రేషనల్ నెంబర్, రియల్ అండ్ అన్ఈక్వల్, ఇమాజినరీ నెంబర్స్ అని అడుగుతున్నాడు. మామూలుగా అయితే ఇక్కడ డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. b² - 4ac వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, బికాస్ ఇట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ax² + bx + c = 0 రూపంలో ఉంది. సో b² - 4ac చిన్నగా ఉంది ఈ ఈక్వేషన్. దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి కూడా మనం చేయొచ్చమ్మా. సో b² - 4ac అంటే b = 7 అవుతుంది. అంటే 49 మైనస్ 4 రెళ్ళు 5. సో 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 40. సో నాకు 9 వస్తుందమ్మా ఆన్సర్. సో b² - 4ac గ్రేటర్ దాన్ 0. 0 కంటే ఎక్కువ. 0 కంటే ఎక్కువ ఉందంటే రియల్ అండ్ అన్ఈక్వల్ రూట్స్ వస్తాయి.
జీరో వచ్చింది అనుకో రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఇర్రేషనల్ నెంబర్ రాదు, ఇమాజినరీ నెంబర్స్ కాదు. ఎందుకంటే 9 అనేది నాకు ఎగ్జాక్ట్ స్క్వేర్ నెంబర్. రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4 వేసి నేను క్యాలిక్యులేట్ చేస్తే రూట్ 9 వస్తుంది, నాకు 3 వస్తుందమ్మా. నాకు 3 వస్తుంది. కాబట్టి రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఒక రూట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అంటే -7 ప్లస్ 3/2 కదా, 4 వస్తుంది. బీటా రెండవ రూట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, -7 -3/4 వస్తుందమ్మా. ఇది -4/4 అంటే -1 వస్తుంది. బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, -10/4 అంటే 5-5/2 వస్తుంది. సో ఒకటి -1 ఇంకోటి -5/2 వస్తుంది. కాబట్టి రియల్ అండ్ అన్ఈక్వల్, వాస్తవాలు మరియు అసమానాలు అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రమ అండ్ లత ఆర్ 5:7. వాడి ప్రస్తుత వయసులో 5:7 ఉన్నాయమ్మా. 4 సంవత్సరాల తర్వాత వారి వయసు 4 years తర్వాత అంటే 4 సంవత్సరాలు పెరిగింది. అప్పుడు నిష్పత్తి ఎంత అయిందంట, 3:4. అయితే ప్రస్తుతం వారి వయసుల యొక్క మొత్తం ఎంత అంటున్నాడు. 2, 3, 4, 5 రకాలుగా కనుక్కోవచ్చు ఈ ప్రాబ్లం ని. ఒక పద్ధతి ఏంటంటే ప్రస్తుత ఏజ్ అన్నాడు కాబట్టి 5x, 7x తీసుకుంటాము. 5x + 4/7x + 4 ఈజ్ ఈక్వల్ టు 3/4 చేసి x వాల్యూ కనుక్కొని 5x 7x కనుక్కొని 5x + 7x వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 12x యాక్చువల్ గా మనం ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ కనుక్కొని 12x ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఒకసారి చూడండి, అలా కాకుండా ఈ పద్ధతి చేయండి అమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 ఉందా, 3ని 7 తోటి, అంటే ఈ ఫస్ట్ ఉన్నదాన్ని సెకండ్, ఇక్కడ సెకండ్ ఉన్న రేషియోతో, ఇక్కడ సెకండ్ ఉన్నదాన్ని ఫస్ట్ ఉన్న రేషియోతో మల్టిప్లై చేయండి. 7 3s are 21 కదా, మల్టిప్లై చేయాలి. 5 4s are 20. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. 21 - 21 వచ్చింది కదా, అంటే అర్థం ఏంటి, ఈ వాల్యూ x అని అర్థం. ఒకవేళ 2 వచ్చింది అనుకో 2x రాసుకోండి. 3 వస్తే 3x రాస్తారు, 4 వస్తే 4x రాస్తారు. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి సింపుల్ గా నేను ఏం రాస్తాను, x రాస్తున్నాను. సో నాకు x వాల్యూ వస్తుంది. x వాల్యూ కావాలి. x వాల్యూ ఎంత వస్తుంది, ఈ డిఫరెన్స్ ఎంత, 4 కదా పెరుగుతుంది, రెండిట్లో 4 పెరుగుతుంది. కాబట్టి 3 4 12, 4 4 16. ఇందులో పెద్దది అయితే 16 కదా, 16 - 12 చేయండి. 4 4 16, 3 4 12. ఈ 4 తోటి మల్టిప్లై చేయండి. 16 - 12 ఎంత, 4. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, నాకు 4 వస్తుంది. మీరు సాల్వ్ చేసినా కూడా x ఈజ్ ఈక్వల్ టు 16 - 12 ఈజ్ ఈక్వల్ టు 4. మీరు పూర్తిగా సాల్వ్ చేసినా కూడా x ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వస్తుందో 4 వస్తుంది. మనకి ఏం కనుక్కోవాలా, 12x కనుక్కోవాలా. 12 4s are ఎంత, 48. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 5 4s are 20, 7 4s are 28. సో 20 + 28 ఎంత అవుతుందమ్మా, 40. ఈ 4 తోటి మనం దీన్ని మల్టిప్లై చేయాలి రెండింటిని. సో ఒకళ్ళ ఏజ్ 20 అవుతుంది, ఇంకొకళ్ళ ఏజ్ 28 అవుతుంది. రెండు యాడ్ చేస్తే 48 అవుతుంది. ఇలా ఎలా అయినా చేయండి, కావాలంటే చెక్ చేసుకోండి. లేదా ఇది సింపుల్ మెథడ్, డైరెక్ట్ గా మనము వితౌట్ ఎనీ ఫార్ములా ఈ మెథడ్ అయితే మనం యూజ్ చేయొచ్చు ఏజెస్ ప్రాబ్లం లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్ గా రాసేద్దాము. 2^-1 హోల్ పవర్ ఆఫ్ -2 ప్లస్ 3^-1 హోల్ పవర్ ఆఫ్ -3 ప్లస్ 4^-1 హోల్ పవర్ ఆఫ్ -4. ఇక్కడ a⁻m హోల్ పవర్ ఆఫ్ -n ఈజ్ ఈక్వల్ టు a⁻mn అనేటువంటి సూత్రం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 2² 3³ 4^4. ఇది 4, ఇది 27, ఇది 256, మొత్తంగా 287. 11 అవుతుంది, 6 7 280. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ P and PB drawn from the external point P to circle with center O, angle POA is 40 degrees is. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, PA కి PB కి మధ్య ఉండేటువంటి యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు అమ్మ. సో ఇది ఉదాహరణకి ఇదిగో ఇక్కడ ఒక సర్కిల్ గీద్దాము. వాడు ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన దాన్ని మనం అర్థం చేసుకుని ఒక సర్కిల్ గీసాను. సో ఈ సర్కిల్ గీసి ఒక సర్కిల్ ఇలా గీసుకుందాం. సర్కిల్ గీస్తే ఇదిగో ఇది పాయింట్ O. సో నాకు ఇక్కడ P అనేటువంటి పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది. ఈ P అనే పాయింట్ నుంచి నేను ఏం చేస్తున్నాను, 2 టాంజెంట్స్ అయితే గీసాను ఈ సర్కిల్ మీద. సో ఇది P అనేటువంటి పాయింట్, ఇది O అనేటువంటి పాయింట్.
సో ఇది ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాము. ప్రాబ్లంలో ఏమన్నాడు, ఏ ఇది, బి ఇది. సో ఇక్కడ 40 degrees ఇచ్చేసాడమ్మా. ఇక్కడ సబ్టెండ్ యాంగిల్ ఎంత అవుతుంది, ఇక్కడ 90 అవుతుంది. సో ఇక్కడ చేసేటువంటి యాంగిల్ 90 + 40 ఎంత, 130 కదా. 180లో ఇంకా ఎంత పోతుంది, ఇక్కడ 50 degrees అవుతుంది. ఇక్కడ 50 అయితే ఇక్కడ కూడా ఎంత అవుతుందమ్మా, 50 degrees అవుతుంది. ఇక్కడ 90 degrees అవుతుంది. మనల్ని ప్రాబ్లంలో ఏమడుగుతున్నాడు, యాంగిల్ బిట్వీన్ పిఏ అండ్ పిబి, పిఏ అండ్ పిబి. సో పిఏ అండ్ పిబి అంటే పిఏబి, పిఏ మరియు పిబి అంటే టోటల్ యాంగిల్ అడుగుతున్నాడు అమ్మా. ఈ టోటల్ యాంగిల్ 50 + 50 ఎంత అవుతుంది, 100 degrees అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం అర్థమైంది కదా. సో ఈ రెండు, ఒక సర్కిల్ మీద 2 టాంజెంట్స్ గీసాము, 2 స్పర్శరేఖలు గీసాము. 2 స్పర్శరేఖలు గీసినప్పుడు స్పర్శరేఖలు ఇక్కడ 90 degrees కోణం చేస్తాయి బిందువు దగ్గర. ఆల్రెడీ ఈ యాంగిల్ 40 degrees అని ఇచ్చాడు, కాబట్టి నాకు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఏర్పడింది. ఈ త్రిభుజం ఎలా ఉంటుందో ఈ త్రిభుజం కూడా సిమిలర్ గా అలాగే ఉంటుంది. కాబట్టి 90 + 30 130 అంటే ఇక్కడ కోణం 50 degrees ఉంటే ఈ కోణం కూడా 50 degrees ఉంటుంది. బోత్ ఆర్ సిమిలర్ అనమాట. సో టోటల్ యాంగిల్ ఇది మనల్ని అడిగింది, 50 + 50 ఎంత, 100 degrees అనమాట. అలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ 200 rupees. కాస్ట్ ప్రైస్ 200 రూపాయలమ్మా. దానికి 20% పెంచాడు. 20% పెంచి రేటు పెంచాడు. మార్కెట్ ప్రైస్ ఎంత చేస్తాడు, 20% పెంచాడంటే 2 × 4 కదా, 240 రూపాయలు చేశాడు. 240 రూపాయలు చేసి దానికి డిస్కౌంట్ 10% ఇచ్చాడు. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 10%. అంటే 24 రూపాయలు. మైనస్ చేయండి, ఎంత కమ్ముంటాడు, 216 రూపాయలకి అమ్మాడు. అంటే 200 వస్తువు 216కి అమ్మాడమ్మా. ఇది సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 16 రూపాయలు ఉంది. అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత, 16 రూపాయలు. కానీ మనల్ని అడిగింది ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 2 సున్నాలు పోతాయి, ఇది 8 సార్లు పోతుంది. సో 8% ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడతో మనకి కంటెంట్ బిట్స్ అయినాయమ్మా. ఇక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా 6 బిట్స్ మెథడాలజీ బిట్స్. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ఎవరైతే ఉంటారో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మ్యాథమెటిక్స్ ఇస్ ద సైన్స్ దట్ డ్రాస్ కన్క్లూజన్. ఇది చాలా సార్లు చెప్పామమ్మా. బెంజమిన్ పియర్స్ అనేది ఈ స్టేట్మెంట్ చెప్పింది ఎవరు అంటే, డ్రా కన్క్లూజన్ అంటే బెంజమిన్ పియర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ లెవెల్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ఎడ్గర్ డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అంటారు. ఎడ్గర్ డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇది మీకు ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ నేను ఈ టేబుల్ ఇస్తున్నాను. సో ఈ టేబుల్ ఒక్కసారి చూడండి. ఈ టేబుల్ ఒక్కసారి చూడండి అమ్మా. ఈ టేబుల్లో మీకు తెలిసిపోతుంది ఏవి ఉన్నవి ఏవి లేవు. ఎడ్గర్ డేల్స్ యొక్క ఆయన ఇచ్చినటువంటి 10 విషయాలు అనమాట. సో ఈ ఆర్డర్ ఇది. సో ఫస్ట్ది డైరెక్ట్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో పైనుంచి కిందకు వస్తాం. ఫస్ట్ది కాంక్రీట్ ఇది. సో ఇది కాంక్రీట్, ఇదేమో కాంక్రీట్ అమ్మ. ఇదేమో అబ్స్ట్రాక్ట్. మోస్ట్ అబ్స్ట్రాక్ట్, మోస్ట్ కాంక్రీట్. సో ఇది లర్నింగ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కింద నుంచి పైకి వెళ్తే బాగా ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఏ ప్లేస్ లో ఉంది ఇది, ఎడ్యుకేషనల్, టెలివిజన్ అండ్ మోషన్ పిక్చర్స్ అనేది 7th ప్లేస్ లో ఉంది. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనల్ని నెక్స్ట్ ఎగ్జామ్ లో వీటి మీద అడగొచ్చు. అంటే ఫీల్డ్ ట్రిప్స్ ఎక్కడున్నాయి, ఎగ్జిబిషన్స్ ఎక్కడున్నాయి, పిక్చర్స్, విజువల్ సింబల్స్, వర్బల్ సింబల్స్, లేదా డైరెక్ట్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంతకుముందు ఒకసారి అడిగాడు మనల్ని. సో కాబట్టి ఈ 10 మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్, లర్నర్ క్లాసిఫైస్ పాలినామియల్ బేస్డ్ ఆన్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్. సో ఇక్కడ విద్యార్థి ఏం చేస్తున్నాడంటే పాలినామియల్స్ ని చెప్తున్నాడు. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఆధారంగా పాలినామియల్స్ ని విభజించి చెప్తున్నాడు. వాటి పరిమాణం ఆధారంగా బహుపదులు అంటే ఎలా వర్గీకరణ చేయాలి అంటే చెప్తున్నాడు అమ్మ. సో ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తుందా, రాదు కదా. సమస్యను సాధించట్లే. రీజనింగ్ అండ్ ప్రూఫ్, ఎస్. అక్కడ ఈ రీజనింగ్ అండ్ కారణాలు చెప్పి నిరూపణ చేస్తున్నాడు. అంటే ఏ బహుపది ఎంత అవుతుంది అంటే మనకి
మోనోనా లేకపోతే క్వాడ్రాటిక్కా లేకపోతే క్యూబిక్కా లేదా ఇలాంటి ఈక్వేషన్స్ ఏంటవి అనేటువంటిది అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆర్డర్ ఎంత ఉంది, 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా అని. సో కాబట్టి రీజనింగ్ ప్రూఫ్ కిందకు వస్తున్నాం. కనెక్షన్ అంటే క్లాస్ రూమ్ యాక్టివిటీ మనకి డైలీ లైఫ్ యాక్టివిటీ కనెక్షన్ అవ్వాలి అంటే క్లాస్ రూమ్ యాక్టివిటీని డైలీ లైఫ్లో మనం ఉపయోగించాలి. అలా ఉపయోగిస్తే దాన్ని కనెక్షన్ అంటాం. కమ్యూనికేషన్ అంటే వ్యక్తపరుస్తాం మనం విషయాన్ని, ఆ విషయాన్ని చెప్తున్నాం కాబట్టి అది అవుదమ్మా. కాబట్టి ఇక్కడ రీజనింగ్ అండ్ ప్రూఫ్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హానరబుల్ చైర్పర్సన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ క్లబ్ ఇన్ స్కూల్. ఏ దాంట్లో అయినా ఎనీ కమిటీలో హానరబుల్ చైర్పర్సన్ ఎవరు అవుతారమ్మా? హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అవుతాడు. కాబట్టి ప్రధాన ఉపాధ్యాయుడు మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రధాన ఉపాధ్యాయుడు గణిత ఉపాధ్యాయుడు ఉంటాడు చైర్పర్సన్ కింద. నెక్స్ట్ ద టర్మ్ గ్రేడ్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రేడస్. గ్రేడస్ అనేది లాటిన్ పదము. సో లాటిన్ పదం నుంచి గ్రేడ్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చారు. గ్రాడస్ మీన్స్ స్టెప్ అనేటువంటి అర్థం. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము, స్టెప్ అనేటువంటి అర్థం వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. లిమిటేషన్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ సమస్య పరిష్కార పద్ధతులు పరిమితులు. టేక్స్ మోర్ టైం. ఎస్, ఎక్కువ సమయం తీసుకుంటది. నాట్ సూటబుల్ ఫర్ ఆల్ గ్రూప్స్. అవును, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అన్ని గ్రూపులకి చెందదమ్మా. టీచర్ హ్యాస్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్. అవును, ఈ ఉపాధ్యాయుడు ఎక్కువ కృషి చేయాలి విద్యార్థుల పనిచేయడానికి. నెక్స్ట్ స్టూడెంట్స్ లా సెల్ఫ్ డిసిప్లిన్. ఇది కాదమ్మా, దిస్ కాంటెక్స్ట్ లో స్వీయ క్రమశిక్షణ కోల్పోతారనే తప్పు. కాబట్టి ఏబిసి మాత్రమే తీసుకోవాలి. ఏబిసి ఎక్కడ ఉంది? ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి మనకి టెట్ ఎగ్జామ్ లో జరిగినటువంటి ముఖ్యమైన 30 బిట్స్ అమ్మా, మనం పూర్తిగా సాల్వ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.